సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. లెవెల్ తర్వాత అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగుంటాయి. సాంగ్స్ గ్రాండియర్ గా ఉన్నాయి. యాక్చువల్ గా డాన్స్ అయితే ఒక స్పాట్ లో రామ్ చరణ్ గారు చంపేసినారు ఒక ఫ్యూ సెకండ్స్. ఆ స్టెప్స్ మళ్ళా పాత అంటే కొంచెం బిగినింగ్ డేస్ లో ఆయన ఎలా డాన్స్ చేసినాడో ఆ విధంగా డాన్సింగ్ ఉంది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉంది, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. అంటే మనం అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి ఎదురు చూడకుండా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి, స్విగ్గీ జొమాటో లాగా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినాడు. లేదు బాగుంటుంది అంటే చూపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎస్జే సూర్య యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఆ సునీల్ గారి క్యారెక్టర్ మళ్ళీ పాత సునీల్ని చూడొచ్చు, కామెడీగా ఉండదు. పాత సునీల్ శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాగుంది, సినిమా మొత్తం బాగుంది. ఈ సంక్రాంతికి పాలిటిక్స్కి నచ్చిన వాళ్ళు, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది మొత్తం బాగా నీట్గా చూడొచ్చు. దీన్ని ఓవరాల్ రేటింగ్ 3.5 to 4 మధ్యలో పెట్టచ్చు, గ్యారెంటీ. He did many roles and every role he nailed it. I can say this is a true comeback for Charan and Shankar did a really good job. So it was a really nice movie. Sankranti ki families prefer jese movie anko. Yeah, it is a family movie and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it or I don't want to put some politics in. అలా అంటే చాలా బాగుంది, సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, సూపర్ హిట్. రామ్ చరణ్ సూపర్ హిట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. శంకర్ సినిమా దించాడంతే, సూపర్ హిట్ సినిమా అనిపిస్తున్నారు. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడున్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది. హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజీ అంటే క్రేజీ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్, అసలు దోప్, రామ్ మచ్చా మచ్చా, జరగండి, 3 ఐ ఫీస్ట్. అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న, శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్తో తీశారు సినిమాని. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా వెళ్ళింది. ఎక్కడ ల్యాగ్ అని కూడా అనిపించదు మనకి. రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్ని ఎంత అయితే హైప్ చేశారో ఆ క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు. అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్న క్యారెక్టర్, అట్లనే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న క్యారెక్టర్, ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలే రామ్ చరణ్ గారు.